పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు స్వాగతం. నా పేరు రాజశేఖర్. సో గత వీడియోస్లో మనము పర్సెంటేజ్ అనే చాప్టర్కి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్, అలాగే బేసిక్ కాన్సెప్ట్ మీద ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం జరిగింది. ఈ పర్సెంటేజ్ అనే కాన్సెప్టు మనకు స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్ చేసే ఏ పోటీ పరీక్షకైనా కూడా సో ఈ చాప్టర్ నుంచి రెగ్యులర్గా మనకు ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. మరి ఈరోజు క్లాస్లో పర్సెంటేజ్ మీద అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. మరి ఒకసారి మోడల్ 1లో మొదటి ప్రశ్న చూడండి. 2 numbers are more than the third number by 20% and 50% respectively. First number is what percentage of the second number? రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 20% మరియు 50% ఎక్కువ అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? ఇది మనకు ప్రశ్న. సో ఇక్కడ చూడండి, వెరీ సింపుల్. మనకు మూడవ సంఖ్య మనము 100గా తీసుకుందాం. సో మూడవ సంఖ్య 100గా తీసుకుందాం. సో దీని నుండి అప్పుడు మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొదటి సంఖ్య మూడో సంఖ్య కన్నా 20% ఎక్కువ అంటే అప్పుడు మొదటి సంఖ్య మనకి ఏమొస్తుంది? మూడో సంఖ్య 100, 100లో 20% వచ్చేసి 20. సో అప్పుడు మొదటి సంఖ్య వచ్చేసి మనకు 120 వస్తుంది. ఇక రెండవ సంఖ్య మూడో సంఖ్య కన్నా 50% ఎక్కువ అన్నాడు. అంటే ఇప్పుడు మూడో సంఖ్య మనకు 100 అనుకున్నాం. సో 100లో 50% 50 అవుతుంది. అప్పుడు రెండవ సంఖ్య 150 అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా మనము ఆ మొదటి సంఖ్య రెండవ సంఖ్య ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఇలా మూడవ సంఖ్య 100 అనుకోవడం వల్ల. ఇప్పుడు ప్రశ్న చూడండి. సో మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? ఇది మనకు ప్రశ్న. సో దేనిలో అడిగాడు? అది బేస్ డినామినేటర్ తీసుకోవాలి. సో మొదటి సంఖ్య 120. సో 120 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 150? సో ఇంటూ 100%. సో 50తో క్యాన్సిల్ చేద్దాం. 53s 50 2 times, 3 ones 40. సో 80% వస్తుంది. 40 into 2 చేస్తే మనకు 80% ఆన్సర్. సో మనకు ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనము చేయవచ్చు అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 numbers are less than the third number by 25% and 20% respectively. First number is what percent of the second number? సో రెండు సంఖ్యలు వరుసగా మూడవ సంఖ్య కన్నా 25% మరియు 20% తక్కువ అయితే మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? ఇది మనకు ప్రశ్న. సో సేమ్ ప్రొసీజర్, ముందు ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో అలానే చేద్దాం. సో ఇప్పుడు మనకు ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ ఇలా తీసుకుందాం. లెట్ ఇట్ బి థర్డ్ నెంబర్ 100, మూడో సంఖ్య 100 తీసుకుందాం. సో ఇప్పుడు మొదటి సంఖ్య మూడో సంఖ్య కన్నా 25% తక్కువ అంటే సో అప్పుడు మొదటి సంఖ్య ఏమొస్తుంది? మూడో సంఖ్య 100, అందులో 25% 25. తక్కువ అన్నప్పుడు మనం మైనస్ చేస్తాం, ఎక్కువ అన్నప్పుడు ప్లస్ చేస్తాం అన్నమాట. సో అప్పుడు మనకు 75 మొదటి సంఖ్య వస్తుంది. రెండో సంఖ్య 20% తక్కువ అన్నాడు. 100లో 20% 20 కాబట్టి 100 నుంచి 20 తీసేస్తే రెండో సంఖ్య 80 వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి? మనకు మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం? ఒక్కొక్కసారి రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం అని అడగవచ్చు. రైట్. మరి ఇక్కడ మొదటి సంఖ్య 75 అవుతుంది, రెండవ సంఖ్య 80 ఇంటూ 100%. సో మనము 20తో క్యాన్సిల్ చేస్తే 24s 5 times. ఇక క్యాన్సిల్ కాదు. సో 5 into 5, 75 into 5 చేద్దాం. 70 into 5 చేస్తే 350 అవుతుంది. 5 into 5 25. యాడ్ చేస్తే 375 డివైడెడ్ బై 4%. 4తో డివైడ్ చేద్దాం. 4 9s 36, 1 రిమైండర్ 15, 4 3s 12, 3 రిమైండర్ 30 అవుతుంది. 4 7s 28, 2 remainder 20, 4 5s 20.
సో మనకు 93.75% ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా చేయవచ్చు. మోడల్ 1లో మనకు ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం. మూడో సంఖ్య 100 అనుకొని మొదటి సంఖ్య మూడో సంఖ్య కన్నా ఎక్కువ అయితే సో అడిషన్ చేయాలి, తక్కువ అంటే ఇక్కడ మనం మైనస్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇదే ప్రశ్ననే మనకు సో 3 రకాలుగా అడగవచ్చు. సో మొదటి సంఖ్య రెండవ సంఖ్యలో ఎంత శాతం అని అడగవచ్చు, లేదా రెండవ సంఖ్య మొదటి సంఖ్యలో ఎంత శాతం అని అడగవచ్చు, లేదా మొదటి 2 సంఖ్యల మధ్య నిష్పత్తి ఎంత అని కూడా అడగవచ్చు. ఇలా సేమ్ క్వశ్చనే మనకు 3 వేస్లో మనకు అడగవచ్చు అనమాట. రైట్, మరో క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% and its denominator by 25%, then the fraction so obtained is 3/5. So what is the original fraction? సో ఒక భిన్నంలో లవమును 20%, అలాగే హారాన్ని 25% పెంచగా వచ్చే భిన్నం 3/5 అయితే అసలు భిన్నం ఏది అనేది మనకు క్వశ్చన్. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ మనం ఏం చేద్దామంటే x/yగా తీసుకుందాం. సో లెట్ ఒరిజినల్ ఫ్రాక్షన్ సో అసలు భిన్నం వచ్చేసి మనము x/y అనుకుందాం. సో ఇక్కడ మనకు x/yలో xను 100%, వైను కూడా 100%గా తీసుకుందాం. సో ఇప్పుడు న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అంటే సో అప్పుడు మనకు ఎలా అవుతుందంటే సో x 100% తీసుకున్నప్పుడు 20% ఇంక్రీజ్ చేసిన తర్వాత అది 120% అవుతుంది. 120% ఆఫ్ x అవుతుంది. x 100% తీసుకుంటే 20% పెంచిన తర్వాత సో డినామినేటర్ కూడా 25% పెంచాడు కాబట్టి మనకు y 100% తీసుకున్నప్పుడు 25% పెంచితే 125% ఆఫ్ y అవుతుంది. తగ్గిస్తే 100లో నుంచి మనం లెస్ చేస్తే అయిపోతుంది. సో ఇలా చేయగా మనకు వచ్చే ఫ్రాక్షన్ 3/5 అంట. సో ఒరిజినల్ ఫ్రాక్షన్ కనుక్కోవాలంటే x/y కనుక్కుంటే అయిపోతుంది. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో పర్సంటేజ్ ఉంది, ఆ సింబల్ మనము డైరెక్ట్గా క్యాన్సిల్ చేయొచ్చు. సో నౌ 120 into x upon 125 into y is equal to 3/5. మనము 5తో క్యాన్సిల్ చేస్తే సో 5 2s 5 4s 5 25s. సో ఇక డినామినేటర్ 5 1s 5 5s క్యాన్సిల్ చేద్దాం. న్యూమరేటర్ బోత్ సైడ్ 3 1s 3 8. సో 8/5 రైట్ సైడ్ తీసుకెళ్తే సో x/y ఈజ్ ఈక్వల్ టు 5/8 అవుతుంది. సో ఇది మనకు ఒరిజినల్ ఫ్రాక్షన్. మరి ఇచ్చిన ఆప్షన్స్లో 5/8 ఆప్షన్ 1 మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా చాలా సింపుల్గా చేయవచ్చు. మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టెప్ మాత్రమే రాసుకుంటే సరిపోతుంది. రైట్, ఒకవేళ తగ్గిస్తే మైనస్ తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోండి. రైట్, ఇదే మోడల్లో మరొక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12% and its denominator is decreased by 2%. So this is decreased. Denominator is decreased by 2%. Then the fraction so obtained is 4/7. So what is the original fraction? ఒక భిన్నంలో లవమును 12% పెంచి హారాన్ని 2% తగ్గిస్తే వచ్చే భిన్నం 4/7 అయితే ఆ అసలు భిన్నం ఎంత అనేది మనకు ప్రశ్న. సో సేమ్ మోడల్ ఇక్కడ మనకు అదే మోడల్ ప్రకారం చేద్దాం. అసలు భిన్నం ఒరిజినల్ ఫ్రాక్షన్. సో అసలు భిన్నము మనము x/yగా తీసుకుందాం. ఇప్పుడు x న్యూమరేటర్ 100%గా తీసుకుందాం, డినామినేటరు 100%గా తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, లవము 12% పెంచాడంటే అప్పుడు 100%కి 12% కలిపితే సో 112% ఆఫ్ x అవుతుంది. సో బై డినామినేటర్ 2% తగ్గించాడంటే 100లో 2% లెస్ చేస్తే 98% ఆఫ్ y అవుతుంది. సో ఈ విధంగా చేయగా వచ్చే భిన్నము 4/7. సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్ చేసి సో ఇక్కడ మనము 112 into x
by, so 98 into y, that is equal to 4 by 7 by y is equal to 4 by 7 అలానే రాసి, సో ఇక్కడ 112 న్యూమరేటర్ను రైట్ సైడ్ తీసుకెళ్దాం, ఇక్కడ డినామినేటర్ను కూడా రైట్ సైడ్ తీసుకెళ్తే అప్పుడు ఆ ఫ్రాక్షన్ 98 by 112 అవుతుంది. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దాం. 7 1s 7, 2 రిమైండర్ 28, 7 4s 28, 4తో క్యాన్సిల్ చేస్తే సో 4 2 0 8, 3 ఉంటుంది 32, 4 8 0, సో 14 1s 2 times క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు ఫైనల్ ఆన్సరు 1/2 వస్తుందన్నమాట. సో ఈ విధంగా మనము చేయవచ్చు. సో మరి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అవుతుంది. ఇలా చాలా సింపుల్గా మనము సాల్వ్ చేయవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సమ్ ఆఫ్ 8170 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ఏ, బి అండ్ సి సచ్ దట్ ఏ రిసీవ్స్ 25% మోర్ దెన్ బి and B received 25% less than C. So what is the A share in the amount? సో ఇక్కడ చూడండి, మనకు ఏ, బి మరియు సిలు 8170 రూపాయలు ముగ్గురు పంచుకోవాలి. సో వారు ముగ్గురికి పంచాలి. ఏబిసిలకు 8170 రూపీస్ను పంచాలి. సో అది ఏ విధంగా పంచాలంటే, సో ఏ యొక్క వాటా బి వాటాకు 25% ఎక్కువ, అలాగే బి వాటా సి కంటే 25% తక్కువ ఉండే విధంగా పంచితే అందులో ఏ వాటా ఎంత అనేది మన ప్రశ్న. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చిన కండిషన్స్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఇచ్చిన సమ్ ఒకసారి రాసుకుంటే మనకు 8170. సో ఇక్కడ ఏబిసి తీసుకుందాం. ఫస్ట్ ఏబి మధ్య చూడండి. సో ఏ రిసీవ్స్ 25% మోర్ దెన్ బి, అంటే బి 100 రూపాయలు తీసుకున్నాడంటే, సో ఏ 25% ఎక్కువ అన్నాడంటే ఏంటి, అప్పుడు 100 + 25, 100 + 25 125 100 అవుతుంది. అప్పుడు మనము A/B తీసుకుంటే 125:100 అవుతుంది. 25 5s 25 4s, దట్ ఈజ్ ఈక్వల్ టు 5:4 వస్తుంది. సో ఇప్పుడు మనకు బిసి మధ్య రిలేషన్ చూద్దాం. సో B/C తీసుకుంటే బి రిసీవ్స్ 25% లెస్ దెన్ సి. సి 100 రూపాయలు తీసుకున్నప్పుడు బి 25% తక్కువ, అంటే 100లో 25 తీసేస్తే 75 రూపాయలు వస్తుంది. సో 25తో క్యాన్సిల్ చేస్తే 25 3s 4 times. సో ఇక్కడ రేషియో మనకు 3:4 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనము చూడండి రేషియో A/B/C ఈక్వల్ టు, సో 5 × 3 15, 3 × 4 12, 4 × 4 16. సో ఈ విధంగా చేస్తే మనకు A/B/C వస్తుంది. అంటే మనకు 15:12:16 రేషియోలో వాళ్ళు పంచుకోవాలి. ఇందులో మనకు అడిగిండేది ఏ షేర్ కాబట్టి మరి ఏ షేర్ ఎంత వచ్చిందనేది ఒకసారి చూస్తే, నిష్పత్తిలో ఏ యొక్క షేర్ వచ్చేసి 15 parts అవుతుంది. అవుట్ ఆఫ్ టోటల్ 15 + 12 27 + 13 43 అవుతుంది. సో ఇంటూ మనకు అమౌంట్ వచ్చేసి 8170. సో ఇక్కడికి చూడండి క్లియర్గా 43తో 10 times అంటే 430 అవుతుంది. 20 times 860 అవుతుంది. అయితే ఇక్కడ మనకు 817 ఉంది, అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 3, ఇక్కడ 7, అంటే అక్కడ మనం ఖచ్చితంగా 3ని 9తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 7 వస్తుంది. మరి 10 times కన్నా ఎక్కువ 20 times కన్నా తక్కువ ఉందంటే ఖచ్చితంగా 19 times పోతుంది. సో 19 times 0, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అలానే రాసి 15 × 9 135, 13 రిమైండర్, 15 + 13 28. సో మనకు 2850 ఆప్షన్ 4 మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఏబిసిల మధ్య రేషియో నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి. సో తర్వాత దాని ప్రకారం అందులో ఏ వాటా అడిగాడు కాబట్టి ఏ షేర్ మనము ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 6th క్వశ్చన్. ఇఫ్ 5% ఆఫ్ ఏ ఈక్వల్ టు 20% ఆఫ్ బి
10% of B equal to 15% of C. If income of C is 15,000, find the income of A. సో మనకు ఏలో 5% విలువ బిలో 20% విలువకు సమానం, బిలో 10% విలువ సిలో 15% విలువకు సమానం. సి యొక్క ఆదాయం 15,000 రూపాయలు అయితే ఏ ఆదాయం ఎంత అనేది మన ప్రశ్న. సో ఫస్ట్ కండిషన్ చూడండి, మనకు 5% ఆఫ్ ఏ ఈక్వల్ టు 20% ఆఫ్ బి. సో బోత్ సైడ్ మనం పర్సెంటేజ్ సింబల్ క్యాన్సిల్ చేయొచ్చు. అలాగే 5 టేబుల్తో మనము క్యాన్సిల్ చేస్తే సో మనకు 1 టైం, సో ఇక్కడ మనకు 4 టైమ్స్ పోతుంది. అంటే ఏ బి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఏ బై బి అవుతుంది. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 4, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 4 మీన్స్ 4/1, 4:1 అవుతుంది. ఇది ఫస్ట్ కండిషన్. ఇక సెకండ్ కండిషన్ తీసుకుందాం. సో 10% ఆఫ్ బి ఈక్వల్ టు 15% ఆఫ్ సి అన్నారు. 5తో క్యాన్సిల్ చేస్తే 5 2s 5 3s. సో ఇక్కడ మనకు సి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే సో బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 2 రైట్ సైడ్ తీసుకెళ్తే 3/2 మీన్స్ 3:2 అవుతుంది. సో ఇప్పుడు మనము చూడండి, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 4:1, బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 3:2 వచ్చింది. సో దీని నుంచి మనము ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఫైండ్ అవుట్ చేద్దాం. సో 4 × 3 12, 3 × 1 3, 1 × 2 2 అవుతుంది. సో ఇది మనకు రేషియో. ఇందులో మనకు సి యొక్క వాటా 15,000 రూపాయలు ఇచ్చాడు. అంటే ఇందులో మనకు 2 భాగాలు 15,000, 2 భాగాలు క్లియర్గా 15,000. సో దీని నుంచి మనము ఏ యొక్క వాటా అంటే 12 భాగాలు కనుక్కోవాలి. అంటే 2 సమాన భాగాలు 15,000, ఒక భాగం 7,500 వస్తుంది. 7,500 × 12 చేస్తే మనకు వస్తుంది. 2 భాగాలు 15,000 అన్నప్పుడు 12 భాగాలు అన్నప్పుడు మనము 6 టైమ్స్ అవుతుంది. అంటే 15,000 × 6 చేస్తే అయిపోతుంది, ఎందుకంటే 6 × 2 12 కాబట్టి. సో అప్పుడు మనకు 90,000 రైట్ ఆన్సర్ అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ వన్ ఎగ్జాక్ట్ వన్. సో ఈ విధంగా మనము చాలా సింపుల్గా సాల్వ్ చేయవచ్చు అన్నమాట. మరి సో ఈ వీడియోలో మనము పర్సెంటేజ్ సంబంధించిన అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. వాటిని మనము షార్ట్కట్లోను సో లాజికల్గా చాలా తక్కువ టైంలో ఏ విధంగా చేయాలనేది విషయం మనము తెలుసుకున్నాం. సో మరి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈ పర్సెంటేజ్ మీద వచ్చే అప్లికేషన్స్ మీద బాగా అవగాహన వస్తుంది. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ మనము తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెగ్యులర్గా మా ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్కు మా ఛానల్ను పరిచయం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.